హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్ లో ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ రసం. ఎక్కువ చింతపండు రసం, టమాటా రసం చేస్తూ ఉంటాం కదా. ఒకసారి ఇలా పచ్చి మామిడికాయతో రసం చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి మామిడికాయతో రసం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మామిడికాయ తీసుకొని 2-3 సార్లు బాగా క్లీన్ చేసి మామిడికాయ పైన ఉండే తొక్కనంతా తీసేసి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత ఈ బౌల్ ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. తర్వాత వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక 1/2 ఇంచు అల్లం వేసుకోవాలి. తర్వాత 5 లేదా 6 పైన పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇలా లైట్ గా క్రష్ చేసినట్టు చేసి తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఈ బౌల్ ని పక్కన పెట్టుకోవాలి. ఇదే మిక్సీ జార్లోకే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ పీసెస్ ని వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 1 లేదా 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. లైట్ గా బరకగా ఉన్నా ఏం పర్లేదు. తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాగా పండిన టమోటా తీసుకొని 2-3 సార్లు బాగా క్లీన్ చేసి ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఇలా టమోటాను మెత్తగా పిసికి తీసుకోవాలి. తర్వాత ఈ బౌల్ ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు కోసం ఒక బౌల్ తీసుకొని 1 లేదా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇవి కొద్దిగా చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకున్నాక 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. తర్వాత 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం మిరియాల మిశ్రమాన్ని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ ను వేసుకోవాలి. ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో అంత బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టి ఒక 5 నిమిషాలు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా పిసికి పెట్టుకున్న టమోటా పేస్ట్ ని వేసుకోవాలి. తర్వాత అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ ని బౌల్లోకి వేసుకోవాలి. 1 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. మామిడికాయ పులుపును బట్టి వాటర్ ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. టేస్ట్ చూసి సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకోవచ్చు. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి 15 లేదా 20 నిమిషాల సేపు అంత బాగా ఉడికించాలి. ఒక చిన్న టీ గ్లాస్ మైన నీళ్లు తగ్గేంత వరకు అంత బాగా మరిగించాలి. ఒక 20 నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్ పెట్టి 4 లేదా 5 నిమిషాలు అంత బాగా ఉడికించాలి. మనం తీసుకున్న మిరియాలు, పచ్చిమిర్చితోనే కారం సరిపోతుంది. మీరు కావాలంటే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 2 టేబుల్ స్పూన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ పచ్చి మామిడికాయ రసం రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.